చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. వైజాగ్ లో ప్రమోషన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందని హీరో విక్రమ్ తెలిపారు. చాలాసార్లు వైజాగ్ లో షూటింగ్ కోసం వచ్చానన్న విక్రమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ వస్తే ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తాము నటించిన సినిమాలో ప్రతి ఒక్కరి నటనని మంచి ప్రాధాన్యత ఉంటుందని, అధిక వేడి ప్రాంతంలో చాలా కష్టపడి సినిమా సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. అపరిచితుడు, మల్లన్న సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలు తంగాలాన్ మూవీని కూడా ఆదరిస్తారన్నారు విక్రమ్. ఇక మరోవైపు డిఫరెంట్ పాత్రలు పోషించే విక్రమ్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని నటి మాలవిక అన్నారు. అటు తంగాలాన్ సినిమా పాత్ర కోసం విక్రమ్ చాలా కష్టపడ్డారని హాలీవుడ్ హీరో వ్యాఖ్యానించారు. చాలా వెయిట్ తగ్గానండి. బట్ ఇది వెయిట్ గురించి కాదు, ఆ లుక్ గురించి కాదు. ఇది మన ఒక్క ఇల్లు ఒక గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, లేకపోతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇది జరిగింది కదా. ఇది తమిళనాడు ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ కర్ణాటక, మహారాష్ట్ర అలా కాదు. ఫుల్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ లోకంలో అంత సిటీస్ అండ్ కంట్రీస్లో ఇది జరిగింది. సమ్ ఇంజస్టిస్, అలాంటి ఒక కమ్యూనిటీస్ అంత సంతోషంగా ఉన్న ఒక కమ్యూనిటీ ఆర్ నేషన్లో వచ్చి అది మార్చి వేరేమో చేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి స్టోరీ, ది కేజీఎఫ్లో జరిగిన స్టోరీ. ఐ రెడ్ అ కోట్ ఎస్వి, నేను విజయవాడలో కూడా చెప్పాను. ఏంటంటే కేజీఎఫ్ మూవీ చూశారు. ఇట్ ఈస్ అ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అంటారు. బట్ మన టైంలో పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ కదా. ఇలాంటి జనాలు అక్కడ తంగం కోసం, బంగారం కోసం అక్కడ వచ్చి ట్రై చేసి సర్చ్ చేసి తీడి అది దొరికిందా లేదా, కష్టం అదన్నీ ఎలా ఎన్కౌంటర్ చేశారు, ఎలా చేశారు అదన్నీ, దట్ ఈస్ ద స్టోరీ. దాని లోపల ఇట్స్ అంత బ్యూటిఫుల్గా డిఫరెంట్గా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. నాకు చాలా, ఐ థింక్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ టిల్ టుడే. హైదరాబాద్ జంటి నగరాలు